వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు ఏదైతే ఆశించారో ఆ కృషి ఫలించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను ఎప్పటికప్పుడు లేఖల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తాం. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్లే ఆశించిన కళ సాకారమవుతుందన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి, సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్లి చూసినట్లయితే 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నింటి విశ్వనాథన్ గారు వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర, ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవడం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరకు వచ్చి ఒక నెల 35% ఇచ్చారని, ఒక నెల 60% ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు అందడం లేదు, మా కుటుంబాలు ఏ విధంగా చివరి వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదే విధంగా డెలిగేషన్ ని తీసుకుని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్ గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్లి అనేక సందర్భాల్లో వీరి విషయాలు, వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కుమారస్వామి గారు మాతో ఖచ్చితంగా చెప్పారు,
డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు. మేము ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశించారో అదే విధంగా మేము అనేక సందర్భాల్లో డెప్యూటేషన్ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఇవాళ ఆ కృషి అంతా కూడా ఫలించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీని అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా RINL యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ, అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పామో ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.